ఏపీటీఎస్సీ 2025కి సంబంధించి తాజా అప్డేట్స్ మీ ముందరికైతే తీసుకురావడం జరిగింది. కొన్ని జిల్లాలో పోస్టులు అయితే మిగిలిపోయాయి. వాళ్ళందరికీ కాల్ లెటర్స్ ఎప్పుడు విడుదల చేస్తారు అనే సమాచారము, అలాగే బోర్డర్లో ఉన్న వారికి ఛాన్స్ ఉంటుందా అనే సమాచారం పూర్తి వివరాలు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు చూసుకుంటే మనకు చాలా రకాల ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. డిఎస్సిలో ఫేక్ సర్టిఫికేట్స్ అని చెప్పి రావడం జరిగింది. వైకల్యం లేకున్నా ఉన్నట్లు ధృవీకరణ, కానిస్టేబుల్గా చేస్తూ బీపెడ్ కోర్స్ చేసినట్లు సర్టిఫికేట్ పరిశీలనలో వెలుగులోకి వస్తున్న బోగస్ పత్రాలు, వీటిపై పూర్తి స్థాయిలో పరిశీలనకు విద్యాశాఖ సన్నాహాలు అని చెప్పి రావడం జరిగింది. వైకల్యం లేకపోయినా దివ్యాంగులు అని చెప్పి ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసినట్టు సర్టిఫికేట్ సమర్పించిన మెగా డిఎస్సిలో ఉపాధ్యాయ కోసం ఏదైతే ఉద్యోగం కోసం కొందరు ప్రయత్నించారు. అయితే ఆయా బోగస్ పత్రాలను విద్యాశాఖ అధికారులు గుర్తించి వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మెగా డిఎస్సి ద్వారా వివిధ విభాగాల్లో దాదాపు 1600 పోస్టులు భర్తీ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 28, 29లో గుంటూరులో ఏదైతే మనకు ఏసీ కళాశాలలో సర్టిఫికేట్ పరిశీలనకు అయితే కార్యక్రమానికి విద్యాశాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కొందరు అభ్యర్థులు బోగస్ భాగోతాలు వెలుగు చూశాయి. బోగస్ ధృవీకరణ పత్రాలను పూర్తి స్థాయిలో పరిశీలనకు విద్యాశాఖ సన్నాహాలు అయితే చేస్తోంది. వైకల్యం లేకుండా ఉన్నట్లు చూపించి ఆ విభాగంలో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు విచారణకైతే చేయనున్నారని చెప్పి అధికారులు అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 50 మందికి పైగా వివిధ విభాగాల్లో వైకల్యం విభాగంలో టీచర్ పోస్టులకు ఎంపికయ్యారు. వీరిలో ఎంతమంది బోగస్ సర్టిఫికేట్లు పెట్టారనే దర్యాప్తులు అయితే ఇక్కడ వెల్లడి కానుంది. అయితే ఉద్యోగం వద్దులే అని చెప్పి ఒక అభ్యర్థి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్గా చేస్తున్న ఓ అభ్యర్థి బీపెడ్ పూర్తి చేసి డిఎస్సి దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కూడా రాసి ఉత్తీర్ణత అయితే సాధించారు. బీపెడ్ విభాగంలో పోస్టులు దక్కించుకున్నాడు. అయితే కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ బీపెడ్ కోర్స్ చేయకూడదు. ఈ క్రమంలో ఉద్యోగం చేస్తూ ఆ కోర్సు ఎలా చేశారని డిఎస్సి సర్టిఫికేట్ పరిశీలన అధికారులు ప్రశ్నించడంతో అతను కంగుతిన్నాడు. తాను ఉద్యోగంలో చేరడం లేదంటూ విద్యాశాఖకు లేఖ సమర్పించి సర్టిఫికేట్ పరిశీలన నుంచి అతను తప్పుకున్నట్టు సమాచారం అయితే రావడం అయితే జరిగింది అని చెప్పి రావడం జరిగింది. సో ఈ రకమైన చాలా రకాల ఉంటాయి. సో అభ్యర్థులు ఎవరైతే బార్డర్లో ఉన్నారో వాళ్ళు ఎటువంటి అదారి పడకండి. ఇంకా మనకు సెకండ్ లిస్టు ఖచ్చితంగా ఉంది, సెకండ్ లిస్ట్ ఉంది, థర్డ్ లిస్ట్ కూడా ఉంది. సో అక్కడ కూడా మీరు సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే వేరే జిల్లాకు సంబంధించిన సమాచారం కూడా చూసుకుంటే అభ్యర్థులు 3, 4 పోస్టులకు ఎంపికయ్యారు. డిఎస్సిలో ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ అయ్యేలా చూసి తర్వాత ఎంపిక జాబితాను పెట్టాలనేది ప్రభుత్వ ఆలోచన. 2 రకాల రోస్టర్లు ఉన్నాయి. ప్రతి యాజమాన్యానికి రోస్టర్ మారుతుంది. దరఖాస్తు సమయంలో ఐచ్ఛికం బట్టి అభ్యర్థులు పరిశీలన పిలిచారు. ఇవన్నీ గమనించాలి. త్వరలో ఎంపిక జాబితా ప్రదర్శిస్తారు. పరిశీలన పూర్తయిన మాత్రాన ఉద్యోగం వచ్చినట్టు కాదు అని చెప్పి ఒక జిల్లా శాఖ అధికారి అయితే ప్రకటించడం జరిగింది. అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించి చూసుకుంటే 56 ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థులు కరువు అని చెప్పి రావడం జరిగింది. ఉపాధ్యాయ కొలువు సాధించిన అభ్యర్థుల్లో రోజు రోజుకు ఉత్కంఠ పెరిగిపోతుంది. మెగా డిఎస్సి కింద ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2678 పోస్టులు భర్తీ చేయనున్నారు. సో 49,970 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. అర్హత సాధించిన అభ్యర్థులు కాల్ లెటర్లు అయితే పంపారు. వీరిలో 64 మంది అభ్యర్థులు వైకల్య ధృవీకరణ పరీక్షలు అయితే చేయించుకోనున్నారు. వీరితో పాటు 2525 మంది పత్రాలు అయితే పరిశీలన పూర్తయింది. 8 మంది అభ్యర్థులు తమకు ఉద్యోగాలు వద్దని లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. సో ఏదైతే వెరిఫికేషన్ చేసే సమయంలో కొంతమంది అభ్యర్థులు తమకు ఉద్యోగాలు వద్దని చెప్పి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇందులో కొంతమందికి వేరే మంచి ఉద్యోగాలు వచ్చి ఉండొచ్చు, కొంతమంది దగ్గర సర్టిఫికేట్స్ అయితే లేకుండా పోవచ్చు. అటువంటి రీజన్స్ ఉండొచ్చు. 4 అభ్యర్థులు దరఖాస్తు సమయంలో చేసిన పొరపాట్ల కారణంగా వారి పత్రాలు తిరస్కరించారు అన్నారు. సో కొంతమంది ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి పిల్లలు కూడా ఎక్స్ సర్వీస్ మెన్ కోటాని ఎస్ అని చెప్పి పెట్టారు. సో అటువంటి అభ్యర్థులను కూడా రిజెక్ట్ చేసినట్టు సమాచారం. 56 పోస్టులకు సంబంధించి అభ్యర్థులు లేరు. మిగిలిన 21 పోస్టులకు సంబంధించి అభ్యర్థులు 2 రోజుల్లో కాల్ లెటర్స్ వచ్చే అవకాశం ఉంది. వీరికి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పత్రాలు పరిశీలన అయితే నిర్వహించనున్నారు అని చెప్పి రావడం జరిగింది. 56 పోస్టులకు అభ్యర్థులు లేరంటే ఈ ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 చేశారు కదా. సో ఇక్కడ ఏదో కేటగిరీకి సంబంధించి SC 1 చూసుకుంటే అభ్యర్థులు లేరనుకోవచ్చు. సో అక్కడ మనకు ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా మిగిలిపోతాయి. ఆ పోస్టులను అయితే వేరే అభ్యర్థులతో ఫిల్ చేసే అవకాశం లేదు. నెక్స్ట్ నోటిఫికేషన్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే టీటీసీ బీడ్ 2 అర్హతలున్న అభ్యర్థులు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అయితే దరఖాస్తు చేశారు అని చెప్పారు. సో వాళ్ళకు ఒక పోస్ట్ ఇస్తారు. ఇంకో పోస్ట్కి సంబంధించి ఇతర అభ్యర్థులకు ఏదైతే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కాల్ లెటర్స్ అయితే పంపిస్తారు. ఒక్క అభ్యర్థి 2-3 పోస్టులకు అర్హత సాధించారు. 2 పోస్టులకు అర్హత సాధించిన
ఒక పోస్టుకు మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. మిగిలినవి ఇతరులకు కేటాయించే అవకాశం ఉంటుందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో మరో జాబితా 3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. కర్నూలు జిల్లాకు సంబంధించి మనకు నిన్న చెప్పారు కాబట్టి 3 రోజుల్లో మరో జాబితా వచ్చే అవకాశం ఉంది అన్నారు. సో మనకు సోమవారం మరో జాబితా విడుదల చేసి మంగళవారం వెరిఫికేషన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించి వెంటనే పత్రాలు పరిశీలన చేస్తారు. దీని తర్వాత తుది జాబితా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది అన్నారు. డిఎస్సిలో దివ్యాంగుల కోటా కింద ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎంపికైన కర్నూలు, కడప, అనంతపూర్ జిల్లాకు చెందిన అభ్యర్థులకు శనివారం కర్నూలు సర్వజన వైద్యశాల ఏదైతేలో దీంట్లో ధృవీకరణ పత్రాలు అయితే నిర్వహించారు. ఈపీటీ విభాగానికి కడప నుంచి 13 మంది రావాల్సి ఉండగా 5 గైర్హాజరయ్యారు అని చెప్పి రావడం జరిగింది. అనంతపురం నుంచి 6 హాజరయ్యారు. కర్నూలు జిల్లా నుంచి 20 మందికి గాను 2 గైర్హాజరయ్యారు. ఆర్థోపెడిక్ విభాగానికి సంబంధించి కర్నూలు జిల్లా నుంచి 28 మంది హాజరయ్యారు అని చెప్పి రావడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే కొంతమంది అభ్యర్థులు హాజరు కావట్లేదు. సో ఏదైనా దివ్యాంగులకు సంబంధించిన సర్టిఫికెట్స్ పెట్టింటారు. సో ఫేక్ సర్టిఫికెట్స్ ఉన్న అభ్యర్థులు కొంతమంది హాజరు కాకపోవచ్చు. అలాగే కొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలుసో తెలియట్లేదు. సో ఈ విధమైన రీజన్స్ వల్ల తర్వాత ఉండే మెరిట్ లిస్ట్ అభ్యర్థులు, పాటర్లో ఉండే అభ్యర్థులు సో వెయిట్ చేయండి, మీకు కూడా అవకాశాలు ఉన్నాయి. సో మనకు ఫైనల్ ఏదైతే లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాతే ఈ డిఎస్సికి సంబంధించి మొత్తం ప్రాసెస్ని స్టాప్ చేస్తారు. స్టాప్ చేసిన తర్వాతనే ఎవరైతే అభ్యర్థులు ఎంపికారో వాళ్ళకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి సో స్కూల్స్ ఎంపిక, అపాయింట్మెంట్ లెటర్స్ అవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఏదైనా సరే మనకు సెలక్షన్ లిస్ట్ విడుదలయ్యేంత వరకు అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో చూసుకుంటే ప్రతిభకు పాత్ర, డిఎస్సిలో మెరిట్ ఉన్న కాల్ లెటర్లు పంపని సర్కారు, పలు కేటగిరీల్లో అభ్యర్థులు ఆందోళన అని చెప్పి సమాచారం అయితే రావడం జరిగింది. ఈపీటీ అవసరం లేకుండా ఉండాల్సిందేనని మెలిక, స్పెషల్ టీచర్ పోస్టులకు భర్తీ గందరగోళం, తక్కువ మార్కులు వచ్చిన వారికే తొలుత కాల్ లెటర్లు, నిబంధనల ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా నిర్వహణ, నియామక ప్రక్రియలో అడుగడుగున అవకతవకలు, కనిపించని పారదర్శకత, ఆందోళనలో మెరిట్ అభ్యర్థులు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. తక్కువ ర్యాంక్ వారికి కాల్ లెటర్లు అని చెప్పి చెప్తున్నారు. 18 పోస్టులు ఉంటే 14 మందికే పిలుపు అంటున్నారు. సో 14 మందికే పిలుపున్న మిగిలిన అభ్యర్థులకు మరో లిస్టులో ఉండే అవకాశం అయితే ఉంది. సో అభ్యర్థులతో భవిష్యత్తుతో ఆటలు, అలాగే ముందు దబాయించి తర్వాత జారుకొని అని చెప్పి ఇక్కడ మనకైతే సమాచారం అయితే రావడం అయితే జరిగింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అభ్యర్థులకు అయితే తెలియాల్సి అయితే ఉంది. సో ఇక్కడ మనకు సాక్షికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీరైతే చూడొచ్చు. సో ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది సాక్షిలోనే. విజయనగరంలో ఆందోళన, మెగా డిఎస్సి బీసీఏ రిజర్వేషన్ అభ్యర్థులు అన్యాయం జరుగుతోందని విజయనగరం కలెక్టరేట్లో డిఈఓ కార్యాలయంలో వద్ద శనివారం ఎస్జిటి అభ్యర్థులు ఆందోళన దిగారు. డిఎస్సిలో మొత్తం 272 పోస్టులు ఉండగా కేవలం 16 మందికే పిలిచారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మొత్తం పోస్టులు ఉంటుంది, ఇది క్యాస్ట్ పోస్టులు ఉంటాయి బీసీఏకి సంబంధించి. మిగిలిన వారెవరికి కాల్ లెటర్స్ మెసేజ్లు రాలేదని వాపోయారు. విజయనగరానికి చెందిన బీసీఏ ఎస్జిటి అభ్యర్థి శ్రావ్య మరో 14 మంది డిఈఓ మాణిక్యం నాయుడును కలిసి తమకు అర్హత ఉన్న కాల్ లెటర్స్ రాలేదని విన్నవించారు. ఈ సందర్భంగా డిఈఓ స్పందిస్తూ మరోసారి కమిటీ మొత్తం కూర్చొని అభ్యర్థుల డిమాండ్ పరిశీలిస్తామని, అప్పటికీ న్యాయం జరగలేదనుకుంటే కోర్టును ఆశ్రయించవచ్చని చెప్పి తెలపడం అయితే జరిగింది అన్నట్టు సమాచారం రావడం జరిగింది. కర్నూలు జిల్లాలో 46 మంది అభ్యర్థులు తమ కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి కాల్ లెటర్లు వచ్చాయని రాతపూర్వకంగా డిఓకి అయితే ఫిర్యాదు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వికలాంగుల కోటాలో తనకు అర్హత ఉన్నప్పటికీ కాల్ లెటర్ రాలేదని కోడూరు మండలం లింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన అభ్యర్థి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం అయితే రావడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులు ఆవేదన కోసం క్యూఆర్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఏదైనా ఇష్యూ ఉంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు కంప్లైంట్స్ ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది వీళ్ళు. ఇది ఈరోజు మనకు టోటల్గా ఏదైతే ఏపీ డిఎస్సికి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషను. సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు తప్పకుండా పోస్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఫాలో అవ్వండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.